రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం. ఇప్పుడు మీకు ఈ వీడియోలో కనిపిస్తున్న సింబల్కి అర్థం మీకు తెలుసుంటే కామెంట్ చేయండి, లేకపోతే వీడియో చివరి వరకు చూడండి. ఇప్పుడు నేనైతే మన ఆంధ్రప్రదేశ్ సచివాలయం అండ్ శాసనసభ ఉన్న ప్రాంతానికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు మనం చూసే ఈ బిల్డింగ్ తాత్కాలిక భవనాలని చెప్పడం జరిగింది. కానీ ఇవి కొత్త నిర్మాణాలు పూర్తి చేసుకున్న తర్వాత వీటిని నిరుపయోగంగా అయితే ఏమీ ఉండవు, వేరే వాటికైతే ఉపయోగించడం అయితే జరుగుతుంది. గతంలోని ఇక్కడ సచివాలయం తాత్కాలికంగా అని చెప్పిన రాజధాని పనులు ఆగినా కూడా మన రాష్ట్ర పరిపాలన అంతా కూడా ఈ భవనం నుంచే కొనసాగడం అనేది జరిగింది. ఇప్పుడు ఇంకా మరింతగా క్రౌడ్ అనేది ఎక్కువ అనేది పెరిగింది. కారణం ఏంటంటే చుట్టుపక్కలంతా కూడా ఇంకా ఇతర పనులు కూడా ఊపందుకున్నాయి కనుక క్రౌడ్ అనేది గతంతో పోల్చుకుంటే పెరిగింది. నేనైతే ఈ బిల్డింగ్ దగ్గరికి అయితే నేను సాయంత్రం మాటలో వస్తున్నాను కాబట్టి ఇప్పుడైతే అంత క్రౌడ్ అయితే ఏమీ లేదు. కానీ ఇటువంటి ఏరియాలో ఫ్లెక్సీలు కామనే కాబట్టి అటు ఇటు ఫ్లెక్సీలు అయితే ఉన్నాయి. ఇక్కడ వాకింగ్ చేయడానికి వాకింగ్ ట్రాక్స్ ఉన్నాయి, పార్కులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మనం ఇప్పుడు మనం రైట్ తీసుకున్నాం కాబట్టి స్ట్రైట్గా వెళ్తే సచివాలయం లోపలికి అయితే వెళ్ళొచ్చు. సచివాలయం దగ్గర లోపల నుంచి అంటే ఆ కాంపౌండ్ లోపల నుంచే మనం శాసనసభ దగ్గరికి, శాసన మండలి దగ్గరికి కూడా వెళ్ళొచ్చు. కానీ మనం లోపలికి మనకి అలౌడ్ ఉండదు. ఇక్కడైతే పోలీస్ చెక్ పోస్ట్ అయితే ఉంటుంది. అక్కడికి వెళ్తే అక్కడ వెహికల్ చెక్ చేసి ఎక్కడికి ఏంటి అని అడుగుతారు. సో నేనైతే ఆ చివరి దాకా అయితే వెళ్ళట్లేదు. ఇక్కడ యూటర్న్ అయితే చేసుకున్నాయి. లెఫ్ట్ సైడ్ కూడా పార్కింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ ఈ పార్కింగ్లో ఏదో సోలార్ ప్యానల్స్తో ఒక చెట్టు టైప్లో ఒక మంచి అందంగా ఆకృతితో ఒకటి రూపొందించింది. అది పక్కనైతే ఉంది, వీడియోలో రైట్ సైడ్లో మీకు కనిపిస్తూ ఉంటుంది. అది ఇక్కడ పార్కింగ్లో అయితే కుర్రాళ్ళు అయితే శుభ్రంగా క్రికెట్ అయితే ఆడుకుంటున్నారు. ఎందుకంటే ఆల్రెడీ సాయంత్రం అయిపోయింది, క్రౌడ్ వచ్చి వెళ్ళిపోయారు. వీళ్ళైతే శుభ్రంగా గ్రౌండ్ ఖాళీగా ఉందని చెప్పని. కానీ ఇప్పుడు ఇలా ఉన్న గ్రౌండ్ ఇదివరకు మెయింటెనెన్స్ చాలా అంటే చాలా ఇదిగా ఉండేది. కానీ ఇప్పుడు తెలియదే ఉంది, కొంచెం అన్నీ కూడా సిట్రేట్ అవుతాకి అయితే కొంచెం టైం అయితే పడుతుంది. ఈ లెఫ్ట్ సైడ్లో అయితే పార్కు, అక్కడ చాలామంది వాకింగ్ చేయడానికి అన్నీ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉండేది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి అన్నిటికి. అదేవిధంగా ఇక్కడ ఏసీ బస్ స్టాప్లు రైట్ సైడ్ చూసుకుంటే బస్సు ఆగింది కదా, అక్కడంతా కూడా ఏసీ బస్ స్టాప్లు అద్దాలతో చాలా ఇదిగా ఉండేది. సో ఇప్పుడు మెయింటెనెన్స్ లేదు కాబట్టి అధ్వానంగా అయితే ఉంటుంది, అందులో ఎటువంటి అనుమానం అయితే లేదు. ఇప్పుడు మనం లెఫ్ట్ తీసుకుని అసెంబ్లీ వైపు అయితే వెళ్తున్నాం, అసెంబ్లీ శాసన మండలి ఇవన్నీ. ఇప్పుడు మనకి లెఫ్ట్లో మొత్తం అన్నీ కూడా పార్కింగ్ ఏరియా అనమాట. అంటే ఎక్కువ మొత్తంలో వాహనాలు వచ్చినా కూడా పార్కింగ్కి ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పని పెద్ద మొత్తంలో పార్కింగ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మనకి రైట్ సైడ్లో కనిపించేది శాసన మండలి గేట్లు. అవి గతంలో గేట్ల కింద చేసినా కానీ తర్వాత సెక్యూరిటీ రీజన్స్ కోసం వాటిని అయితే పూర్తి చేయడం, అంటే గోడల కింద కట్టేయడం అయితే జరిగింది. ఇందులో మనకి ఏంటంటే మనకి లోపలికి ఎలా ఉండదు కాబట్టి నేను చుట్టూ కూడా ఒక రౌండ్ వేద్దామని చెప్పి నేనైతే వస్తున్నాను. ఇప్పుడు రైట్ తీసుకుంటే ఇక్కడ మనకి రైట్ సైడ్లో వాల్ అయితే కామనే కాబట్టి మనకి ఎంట్రీ అయితే ఉండదు. కానీ కొంచెం ముందుకెళ్ళగానే మనకి గేట్ అయితే ఉంటుంది. ఆ గేట్ నుంచి అయితే మనకైతే అలౌడే ఉండదు కాబట్టి బయట నుంచి ఎవరైనా చూడాలనుకుంటే ఇలా చూస్తే అయితే వెళ్ళొచ్చు. తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకు దూరంగా ఒక షెడ్ లాంటిది కనిపిస్తుంది కదా, అక్కడ గతంలో అంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు సుజుకి షోరూమ్, మారుతి సుజుకి కార్ల డెమో షోరూమ్ ఓపెన్ చేయడానికి అయితే వాళ్ళు సిద్ధం చేశారు. కానీ తర్వాత ఏముందంటే మనకి రాజధాని మారిపోయేటప్పటికి, అది మారిపోవడం అంటే పనులు ఆగిపోయేటప్పటికి దాన్ని కూడా మూసేయడం జరిగింది. సో నేను ఇప్పుడైతే వెనక వైపు దారికి అయితే వచ్చాను. ఇప్పుడు అంటే మన రైట్ సైడ్లో మొత్తం సెక్రటరియట్, అసెంబ్లీ అన్నీ ఉన్నాయి. నేనైతే వెనక వైపు ప్రాంతానికి అయితే వచ్చాను. అంటే నేను టోటల్గా అసెంబ్లీ చుట్టూ, సచివాలయం చుట్టూ ఒక రౌండ్ వేసాను అనమాట, అంతే. ఇక్కడ అంటే ఈ ఏరియా ఎలా ఉంది అనేది చూపించుకుంటున్నాను, ఎందుకంటే మరీ లెంతీ వీడియో అయినా. ఇప్పుడు మనం ఈ వెనక వైపు రోడ్ కూడా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత సీడ్ యాక్సిస్ రోడ్లో అయితే కలుస్తుంది. ఈ సీడ్ యాక్సిస్ రోడ్లో కలిసేటప్పుడు వెలగపూడి రోడ్డు టచ్ అయ్యి ఆ రోడ్డు తర్వాత సీడ్ యాక్సిస్ రోడ్లో అనేది కలుస్తుంది. దానికి సమాధానం నేను ఓవరాల్ గా చూపించేది ఏంటి అని చెప్పి ఇక్కడ ఇలా ఉంది అనేది మాత్రమే చూపించాలనుకుంటున్నాను. నువ్వు అందులోకి వెళ్ళి చూపించలేదు, ఇందులోకి వెళ్ళి చూపించలేదంటే మన ఏరియాలో చాలా చోట్ల ఛానల్ అయితే కానీ న్యూస్ ఛానల్ కాదు, న్యూస్ ఛానల్ వాళ్ళకి కొన్ని చోట్ల అయితే అనుమతి ఉంటుంది. సో నాది యూట్యూబ్ ఛానల్ మాత్రమే, కాబట్టి అది మీరు కొంచెం గమనించాలి. తెలుసు, కొంతమంది తెలియదు. ఏదేమైనా కూడా మనం అందరూ కూడా మనకి లోపల ఎలా ఉన్నది ఏంటి అనేది
ఆ బిల్డింగ్ల వరకు మాత్రమే చూసే పరిస్థితి అయితే ఉంటుంది. ఇక్కడ మళ్ళీ మనం రైట్ టర్నింగ్ తీసుకుంటే స్ట్రైట్ వెళ్ళిపోతే సీడ్ యాక్సిస్ రోడ్లోకి వెళ్ళిపోతుంది. రైట్ టర్నింగ్ తీసుకుంటే సచివాలయం ఎంట్రన్స్ గేట్ పక్క నుంచి ఒక రోడ్డు వస్తుంది. ఆ రోడ్డు ఈ బ్యాక్ సైడ్ రావడానికి, అంటే అక్కడ 2 రోడ్ల కింద ఉంటుంది అన్నమాట. బ్యాక్ సైడ్ రావడానికి ఇప్పుడు మన రైట్ సైడ్ అంతా కూడా సచివాలయం ఉంటుంది. ఈ స్ట్రైట్ వెళ్తే సచివాలయం ఫ్రంట్ సైడ్కి వెళ్ళిపోతాం. ఓవరాల్గా ఏరియా ఎలా ఉన్నది అనేది మాత్రమే వీడియో, అది గమనించాలి. కామెంట్స్ చేసేటప్పుడు అలాగా ఇలాగా ఇంతే అంతే అని చెప్పని కొంతమంది అయితే కామెంట్లు చేస్తూ ఉంటారు. వాళ్ళ కామెంట్లు అయితే నేను పట్టించుకోను. కొంతమంది సమాచారం కోసం అడుగుతూ ఉంటారు. అటువంటి అయితే పరిగణనలో తీసుకుని నా వరకు వీలైనంత వరకు నేను సమాచారం ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. ఇప్పుడు రైట్ తీసుకుంటే మళ్ళీ సచివాలయం లోపలికి గేట్ వైపు అయితే వెళ్తుంది. కాబట్టి కేవలం మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, నేను ఇప్పుడు రాజధాని ప్రాంతంలో ఈ సెక్రటేరియట్ దగ్గర ఎట్లా ఉంది పరిస్థితి అనేది మాత్రమే నేను ఈ వీడియో చూపించాలనుకుంటున్నాను. ఏదేమైనా కూడా మనం అందరం కూడా రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం. రోడ్డు భద్రత అంటే మనకు తెలిసిందే కదా, బైక్ పైన వెళ్ళినప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం, కార్లో వెళ్ళినప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవడం, అదేవిధంగా రోడ్డుకి ఇరువైపులో ఉన్న సూచి బోర్డులు అంటే సిగ్నల్ బోర్డులు ఏవైతే ఉన్నాయో వాటిని ఫాలో అవుతా క్షేమంగా గమ్యం చేరాలనేది నా ఉద్దేశం. ఇప్పుడైతే ఈ వీడియో ఈ సెక్రటేరియట్ చుట్టూ ఒక రౌండ్ వేసిన తర్వాత మళ్ళీ మండడం సెంటర్ దగ్గరికి వచ్చి ముగించడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత రాజధాని గ్రామాలు ఎలా ఉన్నాయి ఏంటి అనే దాని గురించి మళ్ళీ ఇంకో వేరే వీడియో అయితే చేస్తాను. అంటే రాజధాని గ్రామాలు ఎలా ఉన్నాయి అంటే ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళి దారి ఏ రకంగా ఉన్నది అనేది ఇంకో వీడియో అయితే చేస్తాను. అంటే గతంలో చాలా కన్స్ట్రక్షన్స్ అయితే జరిగినాయి, అవి ఆగిపోవడం మళ్ళీ మొదలవ్వడం. ఎందుకంటే కొన్ని బిల్డింగ్స్ చూస్తే అసలు ఈ ప్రాంతానికి ఆ బిల్డింగ్లకి సంబంధం ఉండదన్నమాట. ఆ రకంగా బిల్డింగ్లు అయితే నిర్మించడం అయితే జరిగింది. ఎందుకంటే కొత్త వాళ్ళు వస్తారు, కొత్త అవకాశాలు వస్తాయనే ఉద్దేశంతో పెద్ద పెద్ద భవంతులు అయితే నిర్మించడం జరిగింది. ఎందుకంటే రాజధాని వచ్చినప్పుడు వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి సౌకర్యాలు అవసరం కాబట్టి దానికి అనుగుణంగా బిల్డింగ్లు అయితే నిర్మించడం అయితే జరిగింది. అవి మధ్యలో కొన్ని ఆగిపోయినాయి. సరే, ఇప్పుడు మనం ముందర చూసాం కదా, పీ మీద ఇలా కొట్టేసి ఉన్న సింబల్. పీ అంటే నో పార్కింగ్, పీ అంటే పార్కింగ్. పీని ఇలా కొట్టేస్తే నో పార్కింగ్. మనకి ఎక్కువ నో పార్కింగ్ బోర్డులే కనిపిస్తాయి. అక్కడ బండి పెట్టినప్పుడు మనకు ఫైన్లు వేయడం ఇవన్నీ కూడా మనం కామన్గా చూస్తూ ఉంటాం. సో నేను ఇది ఎందుకు పెట్టాను అంటే ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి ఒక రకమైన అవగాహన కల్పించాలి, అది నా బాధ్యత కింద నేను భావించాను. అందుకని నేను ఈ రకంగా సింబల్ పెట్టి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. మనమందరం కూడా రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం.